సార్, భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీని మీద మీ అభిప్రాయం? ప్రపంచం మొత్తంలో అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అలాగే వెనుకబడిన దేశాలని చెప్పేసి మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అయితే గతంలో మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం ఉండే, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే, కానీ ఆర్థిక వ్యవస్థలో మనం 4వ స్థానంలో వెళ్ళిపోయినామని చెప్పేసి మనకు వీటి ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరి కృషి, ప్రతి ఒక్కరి చెమట బిందువులు, ప్రతి ఒక్కరి పనితనంతోనే ఈరోజు ఆర్థిక వ్యవస్థ అనేది ఇంత బలోపేతంగా తయారైంది. కాబట్టి మనం ప్రజలందరినీ అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇక్కడ ప్రతి ఒక్కరి కృషి అన్నారు మీరు. అవును. కానీ ఈ క్రెడిట్ మొత్తం నరేంద్ర మోదీ గారికే పోతుంది. దీని మీద మీ స్పందన? అంటే యూజువల్లీ నరేంద్ర మోడీ అని కాదు, ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు మంచి అయినా చెడు అయినా ఆ దేశాధినేత లేకుంటే ఆ వార్త ఏ ప్రాంతంలో పుట్టిందో ఆ ప్రాంతానికి ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉంటారో వాళ్లకు క్రెడిట్ కానీ డిస్క్రెడిట్ కానీ రెండు పోయే అవకాశం ఉన్నది. అంటే ఈరోజు మనకు ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ దీనికి క్రెడిట్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్లకు అభిమానించేటోళ్ళు చెప్తుండొచ్చు. మనం దానికి పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి మూలంగానే వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందిపోయిందని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది అవివేకం కిందికి వస్తుంది. సార్, అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి సార్? కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి. ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు దగ్గరికి డబ్బులు వచ్చినాయి అంటే రైతు బాగుపడ్డాడు. ఇప్పుడు మన దేశం దగ్గరికి డబ్బులు వచ్చినాయి కదా, అంటే ఒక రైతుని తీసుకుందాం మనం. రైతు దగ్గరికి డబ్బులు వచ్చినాయి, ఇంకో రైతు దగ్గరికి రూపాయి కూడా రాలేదు. అంటే ఈ రైతు దగ్గరికి డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఒడ్లు, ఒక 100 బస్తాలు ఒడ్లు పండించాడు అంటే ఒక్కొక్క బస్తాకు 1000 రూపాయలు, 100 బస్తాలకు ఇంటూ 1000 1,00,000 రూపాయలు, అంటే లక్షాధికారి అయిండు రైతు అని చెప్పేసి మనం అంటాం అనమాట. అలాగే మన దేశం కూడా, మన దేశంలో ఉన్న ఉత్పత్తి ఏదైతే ప్రొడక్షన్ ఉన్నది చూడు, ఆ ప్రొడక్షన్కు వాల్యూని బట్టేసి దేశ ఆర్థిక వ్యవస్థ అనేది దానికి డెఫినేషన్ వస్తుంది అన్నమాట, దానికి నిర్వచనం వస్తుంది. అయితే ఏం ప్రొడక్షన్ జరుగుతుంది అంటే దీంట్లో 2 రకాల ప్రొడక్షన్స్ ముఖ్యంగా. ఒకటేమో ఉత్పత్తులు అంటే సాలిడ్, మనకు ఈ పీస్ ఉన్నది చూడు ఇది. రెండోది ఏంటంటే సర్వీసెస్, అంటే ఎంత క్వాలిటీ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరు, లాయరు, ఇంజనీరు, ఇంకా సైంటిస్టు, ఇవన్నీ సర్వీసెస్. ప్రొడక్షన్స్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ట్రాక్టర్ కావచ్చు, లేకుంటే టెక్నాలజీ సంబంధించింది. అయితే అమెరికాతో పోల్చుకుంటే మన దేశం వెనకాల ఉన్నది. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఎట్లుంటారంటే వాళ్ళు టెక్నికల్ ఐటమ్స్ను ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంత ఇనుమును మనం అమ్మినాం అనుకో, ఈ ఇనుమును మనం అమ్మినాం అనుకో ఎంత వస్తుంది? 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది ఈ సైజు ఇనుమును. అదే ఈ సెల్ ఫోన్ కాడికి వచ్చేసరికి 1,00,000. అంటే దీంట్లో ఏమున్నది మరి? ఇంత చిన్న పీస్కి 1,00,000 ఎందుకు పెడుతున్నాం అంటే టెక్నాలజీ ఉన్నది దీంట్లో. అంటే మేధో సంపత్తి, ఎవరైతే క్వాలిటీ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకుంటే వస్తువుల రూపంలో కావచ్చు, టెక్నాలజీతో కూడిన వస్తువులను ప్రొడక్షన్ చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అంటే అమెరికా దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉన్నది. ఆ టెక్నాలజీ ఏంటంటే ఇండస్ట్రీ రంగంలో కావచ్చు, లేకుంటే వైద్య రంగంలో కావచ్చు, లేకుంటే ఆయుధాలు, యుద్ధం చేసే ఆయుధాలు, ఆ వెపన్స్ రంగంలో కావచ్చు, ఇట్లా చాలా రకాలు వాటిలో టెక్నాలజీని చాలా స్పీడ్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన ఇండియా కూడా ఈ మధ్యలో బాగా ప్లేస్లో పోతుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే, జర్మనీని మనం వెనక్కి నెట్టే ఛాన్స్ ఉంటుందా ఒక 2 years లోపల? మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో 50% పాపులేషన్ 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్. అంటే మనది యంగ్ కంట్రీ, యంగ్ ఇండియా. ఇంత యంగ్నెస్ ప్రపంచంలో అమెరికా దగ్గర కూడా లేదు, చైనా దగ్గర అసలే లేదు, రష్యా, మన జపాన్ వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయిపోతున్నారు. అంటే ఈ యంగ్ పీపుల్కు, అంటే యంగ్ అంటే ఏంటి, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్. ఈ ఎనర్జీకి నాలెడ్జ్ కూడా తోడైతే, అంటే వీళ్ళకు ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ మనం ఇచ్చినాం అనుకో, మనం జర్మనీ గురించి ఏంద్రా ప్రపంచంలో నంబర్ 1 అయ్యేందుకు కూడా మన భారతదేశానికి ఉన్నన్ని వనరులు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. చైనా, అమెరికన్ దాటి ఫస్ట్ ప్లేస్కి వస్తామా? చైనా పాపులేషన్ కూడా 140-150 కోట్లు, మనం ఈ మధ్యలో పాపులేషన్ పరంగా దాటినాం. కానీ డెమోగ్రఫీ అంటారు. డెమోగ్రఫీ అంటే ఏంటంటే బిలో 10 years, బిలో 20 years, బిలో 30 years, బిలో 50, 70 అట్లా అనమాట. అంటే మోర్ దెన్ 50 years ఏజ్ ఉన్న పాపులేషన్ చైనాలో ఎక్కువ, లెస్ దెన్ 50 years పాపులేషన్ ఉన్న పాపులేషన్ ఇండియాలో చాలా ఎక్కువ.
అంటే యూత్ పీపుల్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. సో మనకు రేపు చైనాను బీట్ అయ్యే అవకాశం ఉన్నది. చైనాను బీట్ చేసిన తర్వాత మిగిలింది ఏమున్నది మనకు? అమెరికా ఒకటే. అమెరికాను కూడా దాటేస్తే ఇంకోటి అమెరికా గురించి చెప్పాలంటే మీకు పాయింట్ చెప్పాలా, అమెరికా జనాభా 30 నుండి 35 కోట్లు, మనది 145 నుండి 150 కోట్లు. మనలో 1/4 పాపులేషన్ చక్కగా లేరు వాళ్ళు ఇప్పుడు మనల్ని అంటే వాళ్ళు మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు భయం ఉన్నది, అమెరికాకు భయం ఉన్నది ఇండియాతోనే. అవునా? చైనాకు భయం ఉన్నది ఇండియాతోనే. జర్మనీ మనకు కాంపిటీషన్ కాదు. ఇవాళ ఏదో జస్ట్ కౌంట్లో ఉండొచ్చులే, కానీ జర్మనీ మనకు కాంపిటీషన్ కాదు. మనం విత్ ఇన్ 2-3 ఇయర్స్లో మనం జర్మనీని ఆర్థికంగా బీట్ చేసి పారేస్తున్నాం. ఓకే, కానీ ఇదంతా నరేంద్ర మోదీ గారి హయాంలోనే జరుగుతుంది. ఇప్పుడు దేశ ప్రధానిగా ఆ ప్రధాని అంటే ఇది ఉత్తరాన్ని తనకు తాను డిక్లేర్ చేసుకున్న సీట్ కాదు. ప్రజలు ఓటేస్తే ప్రధానమంత్రి అవుతారు. సో మన ప్రధానమంత్రిని గౌరవించడం అంటే దేశ ప్రజలను గౌరవించడం. మనం ఈ విషయంలో అంటే మోడీ గారిది ఏం లేదు అని చెప్పేసి అనడం ఇది కరెక్ట్ కాదు. వారు ప్రతిపక్షంలో ఉండదు, వారు బీజేపీ, మేము కాంగ్రెస్. పార్టీల్లో ఏదైనా సరే నాయకుడిని మనం తక్కువ చేసి మాట్లాడద్దు, కానీ ఇది దేశ ప్రజలందరి సమిష్టి కృషి అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తాను. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ కవిత గారి ఇష్యూ. బీఆర్ఎస్ పార్టీ అనకుండా కల్వకుంట్ల కుటుంబంలో ఒక పెద్ద అలజడి. మీ ఆలోచన ప్రకారం మీరేం అర్థం చేసుకుంటున్నారు? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, రాచరిక కుటుంబ వ్యవస్థలో ఉన్నామా? ప్రజాస్వామ్య వ్యవస్థలో కదా. అవును. కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడాల్సిన అఘాయిత్యం మనకేమున్నది? కానీ కవిత గారు ఎవరు అంటే మామూలుగా నేను నిన్న మొన్న పేపర్లలో, టీవీలలో, న్యూస్లలో కూడా చూస్తూ ఉన్నాను. కవిత ఎవరు? ఒక ఎమ్మెల్సీ. మనకు ఎమ్మెల్సీలు ఎన్ని సీట్లు ఉంటాయి? 40 సీట్లు ఉంటాయి. అర్థమైందా? 40 మంది ఎమ్మెల్సీలలో కవిత గారు ఒకరు. వారికి అవసరం లేని ప్రచారం. ఇప్పుడు మహాత్మా గాంధీ దేశం గురించి పోరాటం చేసిండు, స్వాతంత్రం సంపాదించిండు. భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. అంటే ఆయన ప్రాణాన్నే త్యాగం చేసిండు. ఆయన గురించి మాట్లాడడంలో తప్పులేదు. కవిత గారు తెలంగాణ రాష్ట్రం కోసం సారా వ్యాపారంలో ఇరుక్కొని మన రాష్ట్ర పరువును బజారుకి ఇడ్చేసి వాళ్ళ ఇంటి మీద కూడా పరువును కొద్దిగా తీసేసి అట్లా చేసిన వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే ఏదో ముఖ్యమంత్రి కుటుంబం కాబట్టి ప్రచారం చేయాలని చెప్పేసి మీడియా మొత్తం ఈరోజు ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్న చూడు, దీన్ని నేను వ్యక్తిగతంగా అయితే నేను చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సారా వ్యాపారం గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు సారా ఎవరు తాగుతారు? ఎవరైనా రోగం వచ్చినోడు తాగుతాడా? లేకుంటే కండ పెంచుకోవాలని ఆరోగ్యం కోసం తాగుతాడా? సారా అనేది ఒక బలహీనతకు సంబంధించిన లిక్కర్. అంటే వాడు బలహీన క్షణాల్లో తాగేది సారా. అంటే సారా వ్యాపారం ఎవరు చేసినా సరే ఓ మనిషి బలహీనతతో వ్యాపారం చేస్తున్నారని అర్థం. ఈరోజు ప్రభుత్వాలు కూడా సారా వ్యాపారం చేస్తున్నాయి. అదే వైన్స్ అయితే ఏదైతేందిరా C2H5OH అది ఆల్కహాలే. ఆల్కహాల్ బిజినెస్లో అంటే ఒకరి ఆరోగ్యంతో ఆటలాడే బిజినెస్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు. మన పరువు తీసేసారు. ఆమె పోయిన దాని మూలంగా మన పరువు ఏం నిలబడలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళు రాజకీయ ఉనికి పోతున్నది కాబట్టి ఉనికిని కాపాడుకోవడం కోసం, జనాల దృష్టిని వాళ్ళ వైపు మరల్చడం కోసం మన ఇంట్లోనే 2 ఆటలు ఆడదాం. ఏ టీం మీదే, బి టీం మీదే. కేటీఆర్ది ఒక టీము, కవితది ఒక టీము. వాళ్ళిద్దరు ఆట ఆడితే మనం చూడాలట. ఈరోజు ఏమన్నా ఉన్నదా? అందుకని చెప్పేసి 40 మంది ఎమ్మెల్సీలలో ఒక ఎమ్మెల్సీ కాబట్టి మనం అంతే వాల్యూ ఇవ్వాలి తప్పితే అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నేను భావిస్తా. ఒక క్వశ్చన్, కవిత గారు నిజంగానే పార్టీ ఒకవేళ పెడితే దీని గురించి అసలు ఎట్లా ఉండబోతోంది? పార్టీ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కొన్ని 50లో లేకుంటే 100 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అర్థమైందా? దాంట్లో ఇప్పుడు 100 పార్టీలు, సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్ నాకు కరెక్ట్ గుర్తులేదు, ఇది 101వ పార్టీ. అర్థమైందా? ఆమెదో పార్టీ, దానికో ప్రచారం, దానికో కార్యకర్త, మళ్ళీ ఓటర్ ఒకట. అంటే ఎక్స్ సీఎం గారి కూతురు కాబట్టి, అందులోనే ఎమ్మెల్సీ కాబట్టి ఇంపాక్ట్. ఇప్పుడు ఎక్స్ సీఎం అనేది నీకు ఇంతకుముందే ఫస్టే చెప్పిన, ఇది రాచరిక వ్యవస్థ కాదు. పార్టీ రాజకీయంలో ఎవడన్నా సీఎం కావచ్చు. ఒకసారి కేసీఆర్ సీఎం అయ్యాడు, రెండోసారి ఎవరు సీఎం అవుతారో మనకు తెలియదు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే. కాబట్టి కుటుంబ రాజకీయాల గురించి మనం పెద్దగా ప్రచారం చేసేసి ఇప్పుడు నీ టైము, నా టైము, మన డబ్బులు అన్ని వేస్ట్ చేసుకొని కవితకు ప్రచారం చేయడంలో అర్థం లేదు. ఓకే.